హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మేము పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాము. ఇది స్టీల్ ప్లాంట్లో ఉంటుంది, గాజువాక స్టీల్ ప్లాంట్లో. ఇది జూలై 3, 2023లో ఓపెన్ చేశారు ఈ టెంపుల్. ఇది ఎంట్రన్స్ అవగానే స్వామివారి రథం ఉంటుంది, జగన్నాథ స్వామి రథం. పూరీలో అయితే చెక్కతో చేసి ఉంటుంది, ఇక్కడ ఐరన్తో చేశారు. ఈ రథాన్ని స్వామివారు జాతర అవి జరిగేటప్పుడు ప్రత్యేకంగా ఊరేగిస్తారు. జూలైలో జరిగే నవరాత్రులకి ఊరేగిస్తూ ఉంటారు. ఇది స్వామివారి టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఎదురుగుండగా ఉండే గాలిగోపురం, అటు ఇటు సింహాలు ఉంది. సేమ్ పూరిలో ఎలా ఉంటుందో అలాగే కట్టారు ఇక్కడ కూడా. స్వామివారికి ఎదురుకుండా గరుత్మంతుడు అయితే ఉన్నారు. ఒక స్తంభం పైన పెట్టారు గరుత్మంతుడిని. కార్తీక మాసం కాబట్టి జనాలు అందరూ గుళ్ళని దర్శిస్తూ ఉన్నారు. అలాగే బలభద్రుడు, సుభద్ర, జగన్నాథ స్వామి. సేమ్ పూరిలో ఇది నామాలు అయితే ఇస్తున్నారు అక్కడ పెట్టుకోవడానికి బొట్లు. కొంతమంది అక్కడే దీపారాధనలో 360 ఒత్తులు వెలిగించుకుంటున్నారు. ఇది గుడి చుట్టూరు ఉండే శిల్పకళ. రకరకాల శిల్పాలు చెక్కారు. దశావతారాలు అయితే ఉన్నాయి గుడి దగ్గర. ఇది హనుమాన్. ఇది గుడి చుట్టూరు అన్నమాట. అమ్మవారు నరసింహస్వామి. చెప్పాను కదా దశావతారాలు ఉంటాయని. అవి శివలింగం. శివలింగం చూపించాను కదా, ఆ గుడి చుట్టూరు ఇలా ఉన్నాయన్నమాట. హనుమాన్. ఇది మొత్తం గుడి చుట్టూరు ఉండే ప్రాంగణం. కాళీ గోపురం సేమ్ పూరిలానే ఉంటుంది. గోపురం ఇదంతా అయితే నటరాజస్వామి. ఇది ఇంకొక అమ్మవారు. ఇది రాముడు, తారక రామ్. బౌద్ధుడు, కల్కి. కల్కి అవతారం. ఇక్కడ ప్రసాదం అయితే ఫ్రూట్స్ ఇస్తున్నారు. ఆ గుడిలోనే సైడ్ టెంపుల్ ఉంది అనమాట. అది హనుమాన్ టెంపుల్. జై హనుమాన్. గుడి ఎంట్రన్స్ దగ్గరికి హనుమాన్ ఎదురుగుండా వినాయకుడు ఉన్నారు. తాబేళ్ళు ఉన్నాయి గుడి ఎంట్రన్స్ కి సైడ్.
ఒక 20 దాకా ఉన్నాయి. వాటర్ క్లియర్గా లేకపోవడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు అవి. చాలాసేపు ట్రై చేసాను తీయడానికి, కానీ సరిగ్గా కనిపించట్లేదు. అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇది గుడి బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ జ్ఞానమందిరం ఉంది పిరమిడ్ షేప్లోని. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కేకే